Hello all, welcome back to our channel Cinescope Telugu. Here is our review of I Am God. So right now మీకు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీలో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్. సో పాయింట్ ఏంటంటే ఒక సైకో కిల్లర్ అమ్మాయిలను చంపుతూ ఉంటారు. ఎందుకు, ఎవరు, వన్ మోటివ్ ఏంటి, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వన్ పట్టుకుందా లేదా, అసలు ఏం జరిగింది, ఇది మీరు మూవీలో చూస్తారు. సో ఎలా ఉందంటే ఇట్స్ ఎ గుడ్, అంటే కొన్ని మేజర్ మిస్టేక్స్ ఉంటాయి ఈ సినిమాలో. అంటే కొన్ని మేజర్ మిస్టేక్స్ అనేటివి చేశారు వాళ్ళు. అంటే ఆ మిస్టేక్స్ ఇంకా చేయకపోతే సినిమా మాత్రం టాప్ క్లాస్. నిజంగా ఎవ్రీ ఎలిమెంట్ వర్క్ అయింది. కాకపోతే ఆ కొన్ని మిస్టేక్స్ వల్ల మనకి అంతలా అనిపించదు. సో ఆ మిస్టేక్స్ ఏంటో అన్నీ మాట్లాడుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. సో కమింగ్ టు ఫస్ట్ హాఫ్, అసలు నేను ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏది చూడలేదు. అలా ప్రైమ్ వీడియో ఓపెన్ చేస్తా, అలా స్క్రోల్ చేస్తుండగా ఈ ఫీలింగ్ అనిపించింది. ఓపెన్ చేసి చూస్తా, ఫస్ట్ 35 మినిట్స్ ఏముండదు. లవ్, రొమాన్స్, సాంగ్, ఫ్రెండ్స్, కాలేజ్ లైఫ్, ఫ్యామిలీ, ఇంతే, ఇదే ఉంటుంది. సో దాని తర్వాత ఒక మర్డర్ ఒక క్రైమ్ జరుగుతుంది. నాకు అప్పుడు అనిపించింది, ఓకే ఇది ఒక మన ఇన్వెస్టిగేషన్, మన క్రైమ్ థ్రిల్లరా, ఇట్స్ మై ఫేవరెట్ జానర్, మనకి ఇష్టమైన జానర్ ఇది. సో నేను అప్పుడు అనుకున్నా ఓకే అని చెప్పేసి, నాకే తెలియకుండా నాకు ఇష్టమైన జానర్ నేను చూస్తున్నా ఫస్ట్ టైం. నేను ఇప్పటికి ఏ సినిమాకైనా టీజర్, ట్రైలర్, సంథింగ్ దానికి సంబంధించిన చిన్న కంటెంట్ అయినా నేను చూస్తాను. సో చాలా రేర్గా మాత్రమే వితౌట్ సీయింగ్ ఎనీ కంటెంట్ ఫిలిం అయితే చూస్తాను. సో ఇది వన్ ఆఫ్ ది ఫిలిం. అలా చంపుతూ వెళ్తుంది. అసలు ఎందుకు, అప్పటి నుంచి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయింది. ఓకే ఇప్పుడు అవకాశం మొత్తం అదంతా అయిపోయింది కదా, సరే ఇక్కడ నుంచి అయినా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారు, ఇక్కడ నుంచి అయినా క్యూరియాసిటీ బిల్డ్ చేస్తూ మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ ప్రొసీడింగ్స్ చేస్తారని చెప్పేసి నేను చాలా ఎక్సైట్ అయ్యా. అదే వేళ ప్రజెంట్ చేస్తారు, చాలా బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ వరకు మాత్రం కూడా చాలా మంచి క్యూరియాసిటీని బిల్డ్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి వర్క్ ఇన్ ఫస్ట్ హాఫ్. బట్ కమింగ్ టు సెకండ్ హాఫ్, ద మేజర్ మిస్టేక్స్ అని చెప్పాను కదా, అది ఇక్కడ జరిగింది. ఒకవైపు సీరియస్ టోన్లో వెళ్తూ ఉంటే ఇంకోవైపు లవ్ స్టోరీ నడుస్తాయి, సాంగ్స్ వస్తాయి, ఎమోషన్స్ వస్తాయి. సరే ఇవన్నీ అయిపోయినాయి. సో ఇప్పటి నుంచి అయినా కొంచెం మంచి ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. కమింగ్ టు ఇన్వెస్టిగేషన్, సో ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకో సైడ్ ఎమోషన్స్, లవ్, సాంగ్ అంటారు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్. ఒక బ్యాలెన్సింగ్ అనేది అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. అంటే ఒక వైపు ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తూ ఉంటే ఇంకో వైపు ఏమో మనకి పాయింట్ ఏం చేస్తారు అంటే ఈ సాంగ్, రొమాన్స్, లవ్, ఈ మేజర్ మిస్టేక్స్ జరిగాయి. అండ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక సర్టెన్ పాయింట్ తర్వాత చాలా డిప్ అవుతుంది. అది ఎక్కడ కన్విన్సింగ్ అనిపించదు మనకి. అది ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ ఫస్ట్ హాఫ్లో బిల్డ్ చేసినందుకు సెకండ్ హాఫ్లో బిల్డ్ చేయరు. కిల్లర్ ఎవరో ఈజీగా దొరికేస్తారు, అతను ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ద బ్యాక్ స్టోరీ ఏంటి అన్నీ చెప్తారు. ఎందుకోసం అలా ఇదే ఫీల్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వాళ్ళు సర్టెన్ పాయింట్ ఆఫ్ ఎండింగ్ అయితే ఇవ్వలేదు. అండ్ క్లైమాక్స్ వాస్ గుడ్, నిజంగా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ ఆ లిటిల్ డీసెంట్. బ్యాక్గ్రౌండ్స్ కూడా నాకు అంత ఎక్కలేదు. సాంగ్స్ అన్నీ ఉన్నాయి కానీ ఒక్క సాంగ్ బాగాలేదు. ఎమోషన్స్ డీసెంట్, పర్ఫార్మెన్సెస్ ఎవ్రీబడి గుడ్. ఆ ఇన్వెస్టిగేషన్ సెకండ్ హాఫ్లో కనుక డిప్ అవ్వకుండా ఉంది. ఈ లవ్, రొమాన్స్ అనేటివి అన్నీ కూడా, సాంగ్స్ అనేటివి ఒక పర్ఫెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేసి అన్వాంటెడ్ ప్లేస్లో తీసేస్తే మాత్రం టాప్ క్లాస్ సినిమా, మాస్టర్ పీస్లోకి ఇవ్వచ్చు, అంత బాగుంటుంది. సో కుదిరితే ఒకసారి అట్లా ట్రై చేయండి. సో ఫ్యామిలీ వాచబుల్లా అంటే చెప్పే కదా, లవ్, రొమాన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి, ఫ్యామిలీకి ఇబ్బందికరంగా ఉండొచ్చు, చూస్తే సోలోగా చూసే అంతే. అండ్ దిస్ ఈజ్ ఆన్ ది రివ్యూ ఆఫ్ ఐ యామ్ గాడ్. ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టుకుని ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.